మీ దివ్యాలూరి. నేను ప్రతిరోజు నిఫ్టీ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను కదా. నేను నైట్ కూడా నిఫ్టీ ప్రిడిక్షన్ ఇచ్చాను. నేను నైట్ పోస్ట్ చేశాను, ఒక వీడియో పెట్టాను నిఫ్టీ గురించి. సో దాంట్లో నేను నిఫ్టీ గురించి ఏం చెప్పాను అంటే 23,814లో నిఫ్టీ క్లోజ్ అయింది. సో 23,900 ఎబో అయితే కనుక అక్కడి నుంచి నిఫ్టీ పెరుగుతుంది. లేదు అంటే కనుక 23,770 నిఫ్టీ లేదా 23,670 వరకు వస్తుంది అని చెప్పాను. బట్ నేను మళ్ళీ ఒక విషయం చెప్పాను, అది ఏంటంటే నిఫ్టీ 23,900 హాట్ ఫిగర్ని కిస్ చేస్తుందా లేదా 23,670ని హక్ చేసుకుంటుందా అని చెప్పాను. సో లాస్ట్కి కూడా ఏమని చెప్పాను, వింటర్ సీజన్ కాబట్టి నిఫ్టీ 23,770ని హక్ చేసుకుంటుందని చెప్పాను. దానికంటే బిలో వస్తే కనుక 23,670 వరకు వస్తుందని చెప్పాను. నిఫ్టీ 23,440లో క్లోజ్ అయింది. నేను చెప్పినట్టుగానే కరెక్ట్గా మూవ్మెంట్ అయింది నిఫ్టీ. సో ఎవరైతే నిఫ్టీని మార్నింగ్ పే కాల్ తీసుకుని ఉన్నారో వాళ్ళు ఫుల్ గెయిన్స్ వచ్చినాయి. నాకు తెలుసు, ఎవరైతే నా వీడియో ఫాలో చేసి ఎవరైతే నిఫ్టీ పే కాల్ తీసుకున్నారో 23,600 కానీ 23,700 పే కానీ ఏదైనా తీసుకుని ఉంటే కనుక వాళ్ళు ఫుల్ గెయిన్స్ వచ్చినాయి, మంచి రిటర్న్స్ వచ్చాయి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నిఫ్టీ రేపు కూడా మూమెంట్ సరిగ్గా ఉండదు, మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 23,440 అనేది అది స్ట్రాంగ్ సపోర్ట్ కాదు. మేబీ 23,550కి కూడా మీ నిఫ్టీ రావచ్చు, దానికంటే బిలో కూడా రావచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మార్కెట్లో బిగ్ బుల్స్ బిగ్ బేర్స్ అనేవాళ్ళు లేరు. సో ఇయర్ ఎండింగ్ కూడా వస్తుంది. సో అందరూ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటారు. సో మార్కెట్ జోలికి ఎవరు రారు కాబట్టి మార్కెట్ మూమెంట్ అనేది సరిగ్గా ఉండదు. దానివల్ల ప్రీమియం మొత్తం లాస్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే రేపు ఎల్లుండి కూడా మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ కనుక 23,770 ఎబో వెళ్తే కనుక బై చేసుకోండి. లేదు అంటే కనుక నిఫ్టీ సే కాల్ తీసుకోండి. 23,770 ఎబో అయితే సే కాల్ తీసుకోండి. దానికంటే బిలో అయితే మాత్రం ఖచ్చితంగా పే కాలే తీసుకోండి. ఓకే, 23,670 క్రాస్ అయితే కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది, మళ్ళీ దాని నుంచి పడిపోవచ్చు. ఎందుకంటే 23,640లో క్లోజ్ అయింది. 23,670 కూడా నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్. దాని తర్వాత కూడా నిఫ్టీ పెరిగే ఛాన్సెస్ ఉంది. సో దానికి తర్వాత కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. మేబీ మళ్ళీ లాస్ట్కి డౌనే అవ్వచ్చు. ఎందుకంటే నిఫ్టీ అనేది ఖచ్చితంగా 23,200 ఆర్ 250 వరకు వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. అది ఎందుకంటే చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీకి. అక్కడ వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడి నుంచి చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది నిఫ్టీకి. 23,200కి వస్తే నిఫ్టీ అక్కడి నుంచి చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి నిఫ్టీ 23,200ని టచ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందర ప్రీవియస్ వీడియోలో కూడా నేను 23,200 చెప్పాను, బట్ 23,200 వరకు నిఫ్టీ రాలేదు. సో ఈసారి ఖచ్చితంగా 23,200కి వస్తుంది అనిపిస్తుంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో రేపు మార్నింగ్ మళ్ళీ మార్కెట్ అవర్స్కి బిఫోర్ నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో చేసుకోండి, దాన్ని ఫాలో అయ్యి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా, ఉంటాను, ధన్యవాదాలు.